నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిశారు. ఇటువంటి సందర్భంలో ఆయన పర్యటన చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వెళ్ళారు గతంలో. ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశాల గురించి కేంద్ర మంత్రులతో చర్చించడానికి వెళ్ళారు. దానిలో భాగంగానే 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ జగన్ సర్కార్ ఏ రకమైనటువంటి పరిపాలన రాష్ట్ర ప్రజలకు అందించారు అనే దానికి సంబంధించి ఒక నివేదిక తయారు చేసుకుని వెళ్ళారట. దాదాపుగా కేంద్రం ప్రవేశపెట్టినటువంటి పథకాలను దారి మళ్లించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి నిధులను కూడా పక్కదారి పట్టించారు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి కంప్లైంట్గా వెళ్ళింది. ఏదైతే వైఎస్ఆర్సీపీ హయాంలో పూర్తి కావాల్సినటువంటి పనులు ఎందుకు పూర్తి కాలేదు అనే దాని మీద కూడా చర్చించారట. చాలా కీలకమైనటువంటి సమావేశంగా ఇది మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అలాగే జనసేన ఈ 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దీనిలో భాగంగా ఖచ్చితంగా కేంద్రం నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది రాష్ట్రానికి అని అందరూ భావించారు. అలాగే సపోర్ట్ చేస్తుంది కూడా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది బీజేపీ. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేలు చేకూరే విధంగా అక్కడ పనులుంటాయి, నిధులు కేటాయిస్తారనేది. దీనికి సంబంధించి ప్రధానంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయాల్సినటువంటి 94 పథకాలు వాటిని పేరు మార్చడం, అలాగే కొన్నిటిని క్యాన్సిల్ చేయటం, ఇవన్నీ చేసినటువంటి జగన్ సర్కార్ గతంలో వారిపై చర్యలు తీసుకోవాలి. అలాగే ఆ యొక్క వివరాలను దేనికి మళ్లించారు వాటిని కూడా ఒక నివేదిక తెప్పించుకోవాలి వారి నుంచి అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా మారింది. అంతేకాదు కేంద్ర దర్యాప్తు సంస్థల చేత విచారణ చేయించాలి అనేది చాలా ముఖ్యమైనటువంటి టూర్గా ఇది మనం చూడాలి. అలాగే రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమేమి రావాలో వాటి మీద కూడా చర్చించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే స్వర్ణాంధ్ర విజన్ 2047 ఉందో దానికి సంబంధించి కూడా కీలకమైనటువంటి చర్చ చేసినట్లు తెలుస్తుంది. అలాగే అనకాపల్లిలో ఏర్పాటు చేయాలని చూస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా నిధులు కేటాయించాలని, అలాగే కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణం, అలాగే పోలవరం ప్రాజెక్టు సంబంధించి వాటి నిధుల విషయంలో కూడా త్వరితగతిన రిలీజ్ చేయండి, దీనికి సంబంధించి మేము పూర్తి చేసుకుంటామని చెప్పి మోదీని నారా చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయన కూడా ఆమోదించి మేము త్వరలోనే చేస్తామని చెప్పి ప్రామిస్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికైతే 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఏ రకమైనటువంటి పరిపాలన చేసింది, కేంద్ర పథకాలను కూడా అడ్డు పెట్టుకుని వారు మేం చేసినట్లు అంటే ఆ ప్రభుత్వానికి జగన్ సర్కార్కు ఒక గుర్తింపు వచ్చేలాగా ప్రచారం చేసుకుంది. కాబట్టి వీటన్నిటిని బయటికి తీయాల్సిందే. అలాగే కేంద్ర నిధులను కూడా దారి మళ్లించారు, వారి జేబుల్లో వేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి విచారణ చేయించండి, చర్యలు తీసుకోండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే చాలా బిజీగా అంతకుముందే మనం చూసాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళారు. ఆయన పర్యాటక యూనివర్సిటీ కోసం ఓకే చేయించుకొని వచ్చారు. అలాగే రాష్ట్రానికి కొన్ని నిధులు కూడా ఆయన అక్కడుండి దగ్గరుండి రిలీజ్ చేయించుకొని వచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ముఖ్యమంత్రి పర్యటన కూడా చాలా ముఖ్యమైనదిగా మారింది. మొత్తాన్ని చూడాలి ఏ రకమైనటువంటి సపోర్ట్ చేస్తుంది. ఇప్పటికే కేంద్రం కూడా ప్రకటించింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రం ఖచ్చితంగా కట్టుబడి ఉంటుంది, కేంద్ర నిధుల్ని మేము కేటాయిస్తాం, రాష్ట్రం బాగుపడేలా మేము నిర్ణయాలు తీసుకుంటాం అని చెప్పి. సో ఇటువంటి సందర్భంలో ఆయన పర్యటన అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా మారింది. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలియజేయండి. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.